Hi, welcome to SR Media. అక్కినేని వారసుడు నాగ చైతన్యతో విడాకుల తర్వాత సమంత రూత్ ప్రభు తన జీవితాన్ని తన స్టైల్లో ఆస్వాదిస్తున్నది. డివోర్స్ తర్వాత ఒంటరి జీవితాన్ని గడుపుతున్నప్పటికీ ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన రూమర్లు మీడియాలో అప్పుడప్పుడు వినిపిస్తూనే ఉన్నాయి. సమంత అఫైర్లు, డేటింగ్ విషయాలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నప్పటికీ ఏది కన్ఫర్మ్ గా చెప్పలేము. అయితే నాగ చైతన్య మాత్రం శోభిత ధూళిపాలతో లవ్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నాడనే కన్ఫర్మ్ అయిపోయింది. అయితే తాజాగా నాగ చైతన్య ఎంగేజ్మెంట్ వార్త రూమర్ హడావిడి చేస్తున్న నేపథ్యంలో సమంత పెట్టిన పోస్టు వైరల్ అయ్యింది. ఆ వివరాల్లోకి వెళితే గత కొంతకాలంగా నాగ చైతన్య శోభిత డేటింగ్ వ్యవహారం రెడ్ హ్యాండెడ్ గా బయటకు వచ్చింది. వారిద్దరూ పీకల్లోతు రిలేషన్షిప్ లో ఉన్నారంటూ వచ్చిన వార్తల నేపథ్యంలో చైతు, శోభిత ఇద్దరు లండన్ లోని ఓ హోటల్లో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు వారిద్దరి రిలేషన్ ను బయటపెట్టాయి. తాజాగా చైతు, శోభిత ఇద్దరి నిశ్చితార్థం చేసుకోబోతున్నారు. హైదరాబాద్ లోని తన నివాసంలో ఈ నిశ్చితార్థం జరుగుతుందని సోషల్ మీడియాలో ఓ వార్త బాంబులా పేలింది. దాంతో ఈ వార్త నిజమేనా అనే విషయంపై తర్జన భర్జనాలు జరుగుతున్నాయి. అయితే రెండు సైడ్ల నుంచి ఎలాంటి ధృవీకరణ లేకపోవడంతో ఈ విషయం మరింత అనుమానాస్పదంగా మారింది. ఇదిలా ఉండగా చైతు, శోభిత ఎంగేజ్మెంట్ వార్త బయటకు రావడానికి కొన్ని గంటల ముందు సమంత ఆసక్తికరమైన పోస్టును తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో పెట్టారు. ఆమె పెట్టిన పోస్ట్ ప్రకారం కష్టాలను, ప్రతికూల పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొన్న వాళ్ళు ఎప్పుడు కూడా ఒంటరి వాళ్ళు కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి అంటూ తన పోస్టులో పెట్టారు. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొన్న వాళ్లను పైనుంచి ఓ శక్తి నిన్ను కాపాడుతుంది. ఎల్లప్పుడూ ఆ శక్తి నీ చుట్టూ రక్షణగా ఉంటుంది. అలాంటి సమయంలో నీ మానసిక స్థైర్యం చాలా గొప్పది. నీకు ఎప్పుడు మేమంతా అండగా ఉంటామంటూ వినేష్ ఫోగట్ గురించి ఓ పోస్ట్ పెట్టారు. అయితే వినేష్ తో పాటు తన జీవితాన్ని కూడా ప్రస్తావిస్తూ పరోక్షంగా పోస్ట్ చేసిందనే కామెంట్స్ నెటిజన్లు చేస్తున్నారు. ఇదిలా ఉండగా సమంత నటించిన సిటాడెల్ వెబ్ సిరీస్ అమెజాన్ లో స్ట్రీమింగ్ కానుంది. త్వరలోనే రిలీజ్ కానున్న ఈ సిరీస్ కు సంబంధించిన ప్రమోషన్స్ కార్యక్రమంలో ఆమె బిజీగా ఉన్నారు. ఇటీవల జరిగిన ఈవెంట్ లో తన గ్లామర్ తో ఆకట్టుకున్నారు. ఇంకా సినిమాల విషయంలో అధికారికంగా ఎలాంటి క్లారిటీ లేదనే విషయం గమనార్హం. తమిళంలో ఓ సినిమా చేస్తుందనే విషయం మాత్రం మీడియాలో చక్కర్లు కొడుతుంది.